పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఈ అదానీకి ట్రంప్ ఇష్యూలో మరి రిలీఫ్ ఇచ్చారు కదా, అయినప్పుడు కూడా జగన్ గారి మీద పడి వీళ్ళు రాస్తూనే ఉన్నారు ఏదో రూపంలో. అదానీకి ఏమో రిలీఫ్ అంటే జగన్ గారి మీద మాత్రం జగన్ గారికి ఇట్లా అన్నారని ఈనాడు వాళ్ళు సన్నాయి నొక్కుడు. మరి అప్పుడు చేసిన తప్పుడు ఆరోపణలని అయినట్లే కదా ఇప్పుడు. మీకేమనిపిస్తుంది? సో కొమ్మినేని గారు ఇక్కడ సంతోషం, జగన్ గారికి డైరెక్ట్ గా ట్రంప్ తో సంబంధాలు ఉన్నాయని రాయలేదు. అంటే బహుశా ఆయన ఇమేజ్ పెరుగుతుందని కొన్ని రాయలేదేమో, ట్రంప్ను కూడా మేనేజ్ చేస్తాడు అని చెప్పి. పాయింట్ ఏంటంటే ఇక్కడ వైసీపీ కూడా ఒక పరిశీలన చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, జగన్ గారు ఒక ఛాలెంజ్ గా తీసుకొని 2 ఛానల్స్ పైన పరువు నష్ట దావా వేశాడు, ఢిల్లీ కోర్టులో వేస్తాడు. ఆ రోజు నుంచి జగన్ గారికి ఆదాని కేసుకు లింక్ పెట్టి ఒక వార్త రావట్లేదు. అంతకుముందు వచ్చినాయి, అంతకుముందు రోజు ఆదాని డబ్బులు వచ్చేసినాయి, జగన్ గారు జైలుకి వెళ్తున్నాడు, ట్రైనింగ్, ఆ జైల్లో ఎలాంటి ఫుడ్ తినాలి, ఇవన్నీ రాసేసినారు. రోజుకు ఒక వార్త. ఎప్పుడైతే జగన్ గారు తన మాట మీద నిలబడి 100 కోట్ల రూపాయలు ఫైన్ వేస్తూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశాడో ఆ రోజు నుంచి ఆగిపోయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందంటే రాజకీయ పోరాటంతో పాటు న్యాయ పోరాటం కూడా సమాంతరంగా వైసీపీ చేయాలి అనేది ఒకటి, దీని నుంచి వాళ్ళు నేర్చుకోవాలి. ఆ రోజు నుంచి మళ్ళీ సీన్ మార్చేసి వార్తలు రాయకుండా కొత్త రూపాయలు ఇంకా ఆదాన్ని అయితే పరువు నష్టం వేయడు కదా, అక్కడ ఆదాన్ని చుట్టూ నడిపేస్తున్నారు. ఇవాళ కూడా ఈనాడు వాళ్ళు ఏడుపు చూస్తే దాంట్లో మెల్లగా దాంట్లో కూడా ఆ పాయింట్లు వాళ్ళ పేరు మీద పెట్టి జగన్ గారి పేరు ప్రస్తావించడం దుర్మార్గం కదా, అట్లా చేయటం. అది నా పాయింట్. అదే ఇప్పుడు ఆదాని పేరుతో రాస్తున్నారు, ఎందుకంటే భయపడ్డారు. ఎందుకంటే నిజంగా వాళ్ళకు ఉంటే మామూలుగా ఛాలెంజ్ చేస్తుంటారు కదా, బస్తీమే సవాలని. మరి ఇప్పుడు జగన్ గారు వేసిన పిటిషన్ పైన వాయిదాలు తీసుకోకుండా త్వరగా ఆన్సర్ చేయండి ఢిల్లీ కోర్టులో. ఇప్పుడు తెలుగు ఇప్పుడు చెప్తారు కదా, జగన్ గారు కోర్టుకు రావాలి, ఏదేదో మాట్లాడేస్తున్నారు. మరి మీరు కూడా తొందరగా వెళ్ళి వాయిదాలు తీసుకోకుండా వాటికి అవునండి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, జగన్ గారికి ఆదానికి సంబంధాలు ఉన్నాయి అని పిటిషన్ ఛాలెంజ్ గా తీసుకుని చూద్దాం, చేయరు. కాబట్టి ఎప్పుడైతే జగన్మోహన్ గారు పిటిషన్ వేశారో ఆ రోజు నుంచి వార్తలు మానేసినారు ఆ సబ్జెక్ట్ వరకు. తర్వాత ఏం చేస్తున్నారు, ఆదానికి ట్రంప్ కి ఏదో లింక్ పెట్టి మోడీకి లింక్ పెట్టి నేరుగా ఆదాని అంటే ఇంక జగన్ అని పేరు చెప్పి ఇంకో చోట రాస్తున్నారు. అంటే తమ భావాన్ని వ్యక్తీకరిస్తున్నారు, ఏరో మార్గాన్ని ఎంచుకుంది. అంత భయపడాల్సిన అవసరం ఉంది మీ వార్తల్లో పట్టుతూ ఉంటాయి. కాబట్టి ఈ కేసులో మనకు అర్థమయ్యేది అన్నెసరీగా ఏదో ఒక విషయాన్ని ఎక్కడ జరిగినా దాన్ని జగన్ గారు మెడకు చుట్టుదామనే కోరిక తప్ప నాకు ఇంకోటి అయితే కనపడట్లేదు. రైట్, రాజీవ్ సార్. పురుషోత్తమ రెడ్డి గారు ఆ అనాలిసిస్ బాగా చేశారు. ఇంకో అంశం ఏంటంటే, మీరు ఇందాక కోర్టులు ప్రస్తావిస్తూ కోర్టు న్యాయస్థానం వారు ఈ వీవీప్యాట్లకు సంబంధించినటువంటి అంశాన్ని ఒకటి ప్రస్తావించారు మీరు ఇందాక, దాని మీద స్పందిస్తాం. అంటే డేటా, అంటే సుప్రీంకోర్టు డేటాని ఈవీఎంల డేటాని ప్రొటెక్ట్ చేయండి, దాని మీద సమాధానం చెప్పండి అని అడిగినట్లు. ఎస్, అవును కదా సార్. ఉదాహరణకు చెప్తే మా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు గారు అని చెప్పి ఆయన మా అభ్యర్థి. 2019 ఆయన పోటీ చేశాడు, 24లో ఆయన పోటీ చేశాడు. 19లో ఆయన పోటీ చేసిన చోట్ల ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఒక 7 బూతులు ఉంటాయో స్ట్రాంగ్ గా ఓటింగ్ పడేవి, ఆ బూతులన్నీ కూడా పోలింగ్ జరగకుండా వీళ్ళు మ్యానిపులేట్ చేస్తే దాని మీద ఆయన రీపోలింగ్ చేయాలని కోర్టుకు వెళ్ళాడు సదరు కేకే రాజు గారు అన్న ఆయన. ఆ కేసు ఇంకానే ఉంది, కానీ అందులో ఒక వీవీప్యాట్ మాయమైపోయింది. ఈ రోజుకి కనబట్లేదు వీవీప్యాట్ ఎక్కడ ఉందో. ఈ రోజుకి ఎన్నికల అధికారులు కానీ లేదా పోలీసు వారు కానీ ఆ మిస్ అయినటువంటి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మిస్ అయిన వీవీప్యాట్ ఎక్కడ ఉందో కూడా కనిపెట్టలేనంటే అంత గొప్పగా ఈ ఒక వ్యవస్థ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారు కానీ ఆనరబుల్ న్యాయస్థానం వారు కానీ ఎలక్షన్స్ జరిగే విధానం మీద మరింత దృష్టి పెట్టాలన్నటువంటిది మా డిమాండ్. రైట్.